ఆయన మౌనముగా ఉన్నాడంట. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు? ఒక గొర్రెపిల్ల వధించేటప్పుడు అంట, ఆ వధించే వాడి దగ్గర మౌనంగా ఉండిద్దంట, ఏమీ చేయదంట. అంత సాధువు, అంత దీనత్వం కలిగినటువంటి ఆ గొర్రెపిల్ల స్వభావంలాగా ఆ రోజు ఆయన పిలాతు ఎదుట నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి. యేసయ్య మాట్లాడితే గాలి ఆగిపోయిందా? ఆగిపోలేదా? యేసయ్య మాట్లాడితే తుఫాను ఆగిపోయిందా? ఆగిపోలేదా? యేసయ్య మాట్లాడితే అలలు సైతము నిమ్మలమయ్యా అవలేదా? యేసయ్య మాట్లాడితే సమాజంలో ఉన్న లాజరు బయటకు వచ్చాడా లేదా? యేసయ్య మాట్లాడితే దయ్యాలు ఆయన మాట విన్నయా లేవా? ఇంతగా మాట్లాడినటువంటి యేసయ్య ఎందుకు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు? ఎందుకు శాస్త్రులు ఎదుట, పరీక్షలు ఎదుట ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉంటే, ఆయన మీద ఎన్నో నిందలేస్తూ ఉంటే, ఆయనను ఎంతగానో అవమానపరుస్తూ ఉంటే ఎందుకు ఆయన మౌనంగా ఉండిపోయాడు? ఎందుకు ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? నీ కొరకే ఆయన మౌనంగా ఉన్నాడు. నీ కొరకే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మాట్లాడితే పిలాతు కూడా జవాబు